దేశంలో రాజ్యాంగ స్ఫూర్తికి కొన్ని పార్టీలు నిలువన పాతరేస్తున్నాయి. శాసన విలువలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నాయి. పైగా చేసే పని సరైందని తమకు తాము సర్టిఫికెట్లు కూడా ఇచ్చుకుంటున్నాయి. చట్టంలోని కొన్ని విషయాల్ని తమకు ఉపయోగపడేలా అన్వయించుకొని మొత్తం వ్యవస్థను అపహాస్యం చేసే పనిలో పడ్డాయి. న్యాయస్థానాల్లోనూ తమ వాదనే నెగ్గగలదని భుజాలు సరుచుకుంటున్నా అది తాత్కాలికమైనది రాజ్యాంగ కోవిదులు చెప్తున్నమాట. న్యాయం ఆలస్యమైతే కావచ్చేమో కానీ న్యాయం మాత్రం ఖచ్చితంగా జరుగుతుందంటున్నారు నిపుణులు. రాజకీయాల్లో నైతిక విలువలు పెంపొందించేందుకు, ఉల్లంఘనలు జరగకుండా ఉండేందుకు నాటి రాజ్యాంగ నిర్మాతలు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. ఒక రాజకీయ పార్టీ నుంచి చట్టసభకు ఎన్నికైన సభ్యులు ఏవైనా ప్రలోభాలకు లోనయ్యి పార్టీ మారితే ఎలా అన్నదానిపైన దృష్టి సారించారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా చట్టాన్ని చుట్టాలుగా మార్చుకునేందుకు కొందరు లీడర్లు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు నిబంధనలు ఉల్లంఘిస్తూనే ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు. ఎనభైల వరకు విలువలకు పట్టం కట్టిన పార్టీలు ఫిరాయింపులకు కాసింత దూరంగానే ఉన్నాయి. అయితే ఆ తర్వాత పరిస్థితులు మారడంతో చట్టానికి సవరణలు తీసుకొచ్చారు. 1985లో వచ్చిన 52వ సవరణ ద్వారా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం రూపొందింది. ఈ షెడ్యూల్ కిందనే చట్టాన్ని ఉపయోగించి సర్వోన్నత న్యాయస్థానాలు ఎన్నో తీర్పులనిచ్చాయి. చట్టసభలకు స్పీకర్లుగా ఉన్న వారు తీసుకున్న నిర్ణయాలను కూడా ప్రశ్నించగలిగాయి. ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు ఎంతమంది పార్టీ మారినా చట్టం వర్తిస్తుందని స్పష్టంగా చెప్పినా దానికి వీలైనన్ని ద్వందార్థాలు తీసి తమ ప్రయోజనాలను కాపాడుకునే ప్రయత్నాలు చేశారు కొందరు నాయకులు. 1967లో 16 రాష్ట్రాలకు ఎన్నికలు జరిగితే ఏకంగా 15 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమి పాలైంది. అప్పటి వరకు అధికారంలో ఉన్న పార్టీకి ఊహించని విధంగా ఫలితాలు రావడంతో భారీగా ఫిరాయింపులు మొదలయ్యాయి. ఏకంగా 142 మంది ఎంపీలు, 1900 మంది ఎమ్మెల్యేలు తాము గెలిచిన పార్టీలకు గుడ్ బైలు చెప్పి పక్క పార్టీలోకి జంప్ అయ్యారు. ఒక పార్టీ నుంచి గెలిచిన సభ్యుల్లో ఎక్కువ మంది లేదా 2/3వ వంతు సభ్యులు మరో పార్టీలోకి వెళ్తే అది చట్ట ప్రకారమే అన్న ఒక అవాస్తవ ప్రచారం విరివిగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు కొందరు. నిజానికి ఒక పార్టీ నుంచి గెలిచిన వారంతా మరో పార్టీలోకి వెళ్లినా అది చట్ట ఉల్లంఘనే అన్న వాస్తవాన్ని ఉద్దేశపూర్వకంగా విస్మరించారు కొందరు. ఇక సమైక్య ఆంధ్రప్రదేశ్కు కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు చిరంజీవి నేతృత్వంలోని ప్రజారాజ్యం పార్టీ విలీనం చేశారు. ఇక్కడ గమనించాల్సిన ఒక ముఖ్య విషయాన్ని ఇప్పుడు అధికారంలో ఉన్న కొందరు ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తున్నారు. ప్రజారాజ్యం పార్టీ నుంచి ఎన్నికైన 18 మంది విజయం సాధిస్తే వారిలో 17 మంది విలీనాన్ని సమర్థించారు. శోభా నాగిరెడ్డి మాత్రం వ్యతిరేకించారు. ఈ విలీనానికి ముందే అంటే స్పీకర్కు లేఖ ఇవ్వకముందే ప్రజారాజ్యం పార్టీ చేసిన తీర్మానాన్ని ఎన్నికల సంఘానికి పంపించారు చిరంజీవి. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తమ పార్టీ ఎమ్మెల్యేలు ఇక నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా ఉంటారని, దానికి సంబంధించి పార్టీకి ఎలాంటి అభ్యంతరం లేదన్న తీర్మానాన్ని ఈసీకి పంపించింది. ఈసీ అనుమతి తర్వాతే ప్రజారాజ్యం పార్టీ ఎమ్మెల్యేలు కాస్త కాంగ్రెస్ ఎమ్మెల్యేలయ్యారు. ఇక్కడ గమనించాల్సిన అతి ముఖ్యమైన విషయం ఒకటి. ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీ, టీఆర్ఎస్ ఇష్టానుసారంగా ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి మినహా తమ పార్టీ ఎమ్మెల్యేలంతా టీఆర్ఎస్లో చేరినప్పుడు ఫిరాయింపుల చట్టం గురించి చంద్రబాబుకు బాగా తెలుసు. అయినా ఏమనకుండా మిన్నకుండిపోయారు చంద్రబాబు. దీనికి అర్థం పరమార్థం మరొకటి ఉంది. ఓటుకు కోట్లు కేసులో తన స్వప్రయోజనాల కోసం తెలంగాణలో పార్టీని అమ్మేశారన్న కఠోర వాస్తవం చాలా మంది టీడీపీ తమ్ముళ్లకు తెలిసినా నోరెత్తే ధైర్యం చేయలేకపోయారు. ఇక ఏపీలో మాత్రం ఏం చేసినా చెల్లుతుందన్న భ్రమలో ఉన్నారు. ఇన్నాళ్లు నీతి వచనాలు చెప్పిన చంద్రబాబే ఇప్పుడు దర్జాగా కండువాలు కప్పుతున్నారు. కొందరు ఎమ్మెల్యేలను నయానో భయానో లాగేసుకుని నెగ్గామన్న భ్రమలో ఉన్నారు చంద్రబాబు. లోపల నిజం తెలిసినా పైకి మాత్రం బింకంగా ఉంటున్నారు. ఇప్పుడు విషయం కోర్టుల ముందుకు రానుంది. న్యాయం కాసింత ఆలస్యం కావచ్చేమో గానీ ఖచ్చితంగా వస్తుందంటున్నారు నిపుణులు. పొలిటికల్ డెస్క్, సాక్షి న్యూస్. పార్టీ ఫిరాయింపుల చట్టానికి ఎవరికి వారే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు భాషను చెప్తున్నట్టుగా ఉన్నారు. చట్టానికి టీడీపీ నాయకులు ఎందుకు ఈ తప్పుడు భాషను చెప్తూ ఉన్నారు? ఆంధ్రప్రదేశ్లో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఏం చెప్తున్నది? వీటి గురించి మాట్లాడుకుందాం. ముందు రామచంద్రమూర్తి గారు కూడా జాయిన్ అయ్యారు, రామచంద్రరావు గారు ఉన్నారు. ముందు రామచంద్రరావు గారితో మాట్లాడదాం, వారు న్యాయ నిపుణులు. రామచంద్రరావు గారు చెప్పండి, ఒక లెజిస్లేచర్లో ఒక 10 మంది ఎలక్ట్ అయితే అందులో 6-7 వెళ్ళిపోయి వేరే పార్టీలో చేరితే అది సబబే అనే ఒక అభిప్రాయం కలిగించే విధంగా వాళ్ళ పార్టీలు బిహేవ్ చేస్తున్నాయి తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ. ఏం జరుగుతున్నది చెప్పండి.
నిజం చెప్పాలంటే సార్ ఇప్పుడు మనం రాజ్యాంగాన్ని గురించి దాంట్లో ఉండే న్యాయబద్ధమైన పద్ధతుల గురించి మాత్రమే నేను చెప్తాను. అంతేగాని మన రాజకీయ నాయకుల విలువలు కానీ సార్ వాళ్ళ ఎథిక్స్ కానీ ఆ పార్టీల నుంచి ఇటు నుంచి అటు దూకడం గురించి కానీ నేను కామెంట్ చేయను. ఎస్ సార్. విషయం ఏంటంటే 1985 వరకు ఎవరైతే ఎన్నుకున్నారో ఆ పార్టీకి లాయల్గా ఉంటున్నారు అనే ఒక పద్ధతి ఉండింది. ఆ తర్వాత అది తగ్గిపోయినందువల్ల 52వ రాజ్యాంగ సవరణ ప్రకారం అది 1/3/1985 నుంచి అమల్లోకి వచ్చింది. దాని ప్రకారం ఎవరైనా సరే ఒక పార్టీ ద్వారా ఎన్నుకోబడ్డ వాళ్ళు ఆ పార్టీ విప్పుకు వ్యతిరేకంగా ఓటు చేసినా దానికి విధంగా వేరే రిజైన్ చేసినా వాళ్ళ యొక్క ఎమ్మెల్యేషిప్ కానీ ఎంపీ పార్లమెంట్ మెంబర్ సభ్యత్వం కానీ కోల్పోతారు. దానికి తమాషగా మళ్ళీ 2002లో ఒక అమెండ్మెంట్ పెట్టారు. దాని 3వ పారాగ్రాఫ్ 4వ పారాగ్రాఫ్ కింద ఏం పెట్టారంటే అందులో మొత్తం లెజిస్లేచర్ పార్టీలో ఉన్న వాళ్ళల్లో 2/2 మారిపోతే ఆ 2/2 వారు వేరే పార్టీలో మెర్జ్ అయితే ఈ యొక్క డిఫెక్షను అలా అప్లై కాదని పెట్టారు. అదిగాక అన్నిటికంటే ఆశ్చర్యకరం ఏంటంటే స్పీకర్ని సాధారణంగా మెజారిటీ పార్టీ వాళ్ళు ఎన్నుకుంటారు. మన ఇతర దేశాల్లో మాదిరి స్పీకర్ నిష్పక్షపాతంగా ఉండటం లేదు. స్పీకర్ ఇంచుమించు పార్టీ మనిషిగానే వ్యవహరిస్తున్నాడు. అతనికి వీళ్ళకి ఈ డిస్క్వాలిఫికేషన్ను చెల్లుతుందా లేదా అనే నిర్ణయం చేయడానికి స్పీకర్కి వదిలిపెట్టారు. దాన్ని కోర్టులలో కూడా ఛాలెంజ్ చేయకూడదని పెడితే ఆ సెక్షన్ను కొట్టేసింది సుప్రీంకోర్టు. కాకపోతే ఇప్పుడు మిగిలిన ఏంటంటే ఏ స్పీకర్ కూడా ఇప్పుడు దురదృష్టం ఏంటంటే ప్రతి రాజకీయ పార్టీలో ఉండేవాళ్ళు ఆంధ్రాలోనే కానీ తెలంగాణలో కానీ ఏది రాజకీయ పార్టీ అధికారంలో ఉందో అందులో ఊకుమ్మడిగా దూకేస్తున్నారు. అంతే కూడా కాకుండా మంత్రి పదవులు కూడా పొందుతున్నారు. ఈ యొక్క రాజకీయ నాయకులు లీడర్లు కూడా మన పార్టీలోంచి ఎందుకు ఇక్కడ పోతున్నాం అని అంటలే. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మొత్తం ఖాళీ అయ్యి టీఆర్ఎస్లో చేరింది. 17 మంది ఎంత ఉంటే 16 మంది దాకా ఇందులోనే చేరిపోయినారు. ఒక రేవంత్ రెడ్డి గారు ఒకరు మిగిలారు. అదే కానీ అక్కడ దురదృష్టం ఏంటంటే ఆంధ్రాలో టీడీపీ పవర్లో ఉంది కాబట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పార్టీ అపోజిషన్లో ఉంటే అందులో ఎమ్మెల్యేలు మళ్ళీ రాజకీయ పక్షంలో అధికారంలో ఉన్నది కాబట్టి దాంట్లోకి దిగుతున్నారు. దాన్ని ఏ స్పీకర్ కూడా నిర్ణయం చేసి ఇది అనర్హత అని ప్రకటించకుండా మెర్జర్ అనే కింద ఉంటున్నారు. అంతే కూడా కాకుండా స్పీకరు దాన్ని డిసైడ్ చేయటం లేదు. ఒక విధంగా రాజ్యాంగం 52nd అమెండ్మెంట్లో స్పీకర్కు ఈ పవర్ ఒప్పజెప్పడం పొరపాటు. అది జ్యుడిషియల్ పవరు, అది అసెంబ్లీ పవరు, లెజిస్లేటివ్ పవరు, ఎగ్జిక్యూటివ్ పవర్ కింద పెట్టకూడదు. కానీ స్పీకర్కి ఈ అధికారం ఇవ్వడం రాజ్యాంగ పరంగా 52వ రాజ్యాంగ సవరణలో ఒక పొరపాటు అనే అనాల్సి వస్తుంది. దానివల్ల స్పీకర్లు ఏది డిసైడ్ చేయరు, వీళ్ళెవరు బయటపడరు. మళ్ళీ అందరు ఇప్పుడు ప్రజలు ఏమైనా ఎన్నుకున్న వాడు ప్రజాప్రతినిధులు ఎన్నుకున్న వాళ్లకు అధికారంలో పార్టీలోకి పోతున్నారే కానీ వాళ్ళు ఎన్నుకున్న పార్టీ యొక్క ఐడియాలజీ కానీ దాని ప్రకారం ఉంటున్నట్లేదు. కాబట్టి ఇది రాజకీయ ఫిరాయింపుల చట్టం అనేది ఒక విధమైన అవినీతికి ఆస్కారం ఇచ్చింది. దీన్ని హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ కాన్స్టిట్యూషనల్ కోర్టు ఇంటర్ఫియర్ అయ్యి త్వరగా చేయాలి. కానీ అక్కడ ఏమవుతుందంటే స్పీకర్ డిసైడ్ చేయడం లేదు కాబట్టి స్పీకర్కి మర్యాదగా ఉన్నారు కాబట్టి స్పీకర్ చేస్తాడని ఆశిస్తామని కోర్టులు వదిలేస్తున్నాయి. సుప్రీంకోర్టు ఈ మధ్య అట్లా చెప్పింది. దీనివల్ల ఏమవుతున్నదంటే ఫిరాయింపులు అనేది చట్టబద్ధం అయిపోతున్నాయి. వీటికి ముసుగు ఏమంటే చట్టబద్ధం కింద ఎగ్జంప్షన్ మెర్జర్ కింద పెడుతున్నారు. ఈ విధంగా చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. కాబట్టి మంచి బాధ్యత గల పార్లమెంటేరియన్స్, జర్నలిస్టులు, లాయర్లు, జడ్జెస్ అందరూ ఆలోచించి ఇంటలెక్చువల్స్ ఆలోచించి ఈ చట్టాన్ని మార్చి ఇటువంటి పొలిటికల్ అనైతికతను ఆపకపోతే డెమోక్రసీకి ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఇప్పటికే కంటెస్ట్ చేయాలంటే కోర్టులు కావాల్సి వస్తున్నది. దానివల్ల ఏమైందంటే రాజ్యాంగంలో డెమోక్రసీకి 2 హక్కులు ఉన్నాయి. 1 ఓటు వేయడం, 2 ఓటు వేయించుకోవడం. ఓటు వేయించుకునే పరిస్థితి పోయింది. ఇక మీద డబ్బు చేస్తే ఇటువంటి ఫిరాయింపులు వస్తుంటే అధికారంలోకే ఉన్నది కానీ పార్టీలు, ఐడియాలజీ, అపోజిషను, డెమోక్రసీకి డిసెంట్ అనేది లేకుండా పోయింది. దీన్ని సీరియస్గా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది లీగల్గా. రామచంద్రమూర్తి గారు మాట్లాడుతూ అంటున్నారు. ఒక చిన్న ప్రశ్న. ఇప్పుడు 91 రాజ్యాంగ సవరణ ప్రకారం ఒక పార్లమెంటరీ పార్టీలో కానీ లేకపోతే లెజిస్లేచర్ పార్టీలో కానీ 2 వంతుల మంది ఆ పార్టీ నుంచి విడిపోయి వాళ్ళు మీటింగ్ పెట్టుకొని మేము ఈ పార్టీ నుంచి విడిపోయినాము ఇంకో పార్టీలో మధ్య అవుతున్నాం అంటే అది నడుస్తుందా, అది చెల్లుతుందా, లేకపోతే ఆ పార్టీ నాయకత్వం మీటింగ్ పెట్టి ఆ పార్టీ నిర్ణయించాలా? న్యాయ ప్రకారం అయితే
చట్టంలో ఉన్నది ఏంటంటే ఈ యొక్క లెజిస్లేచర్ పార్టీలు మాత్రమే డిసైడ్ చేయాలి. పార్టీ హైకమాండ్కి కానీ వాటికి సంబంధం లేదు. అందులో ఈ చట్టం, ఈ ఫిరాయింపుల చట్టంలో రెండే ఉన్నాయి. ఒకటి విప్ అనేది ఇవ్వడానికి మటుకు పార్టీకి అధికారం ఉంది, ఆ విప్పుని ధిక్కరించిన వాడికి ఉంది. ఇప్పుడు ఏమవుతున్నదంటే అదంతా కాకుండా ఏమైపోయిందంటే అధికార పార్టీలోకి చేరడం అనేది అలవాటుగా అయిపోయింది అందరికీ. అంతేగాని ఈ పార్టీ వల్ల ఎన్నుకోబడ్డాం, ఈ ఐడియాలజీ మీద వచ్చాం, వీళ్ళ ఓట్ల వల్ల వచ్చాం అనే మాట మర్చిపోయి మేము ఓట్లు కొన్నాం కదా, మేము కోట్లు ఖర్చు పెట్టి వచ్చాం అనే విధంగా అధికార పార్టీలో చేరడం ఉండడం వల్ల ఈ చట్టానికి అర్థం లేకుండా పోయింది. రామచంద్రమూర్తి గారు, ఇక్కడ మనం ఇంతకుముందు రామచంద్రరావు చెప్పినారు. అయితే ఇక్కడ మనం గతంలో మన దగ్గర జరిగిన ఇదే చూద్దాం. ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో ప్రజారాజ్యం పార్టీ విలీనం జరగడం కోసం అని చెప్పి చాలా ప్రాసెస్ జరిగింది. ముందుగా శాసనసభలు వెళ్ళిపోయి కాంగ్రెస్ దీనిలో కూర్చోలేదు, ప్రాసెస్ జరిగింది. మీటింగ్ పెట్టి పార్టీని మొత్తం మర్జ్ చేసి కాంగ్రెస్లో మర్జ్ చేసి తర్వాత ఎలక్షన్ కమిషన్కి రాసి ఎలక్షన్ కమిషన్ అనుమతి పొందిన తర్వాతగా జరిగింది. మరి అది వీటికి వర్తించదు. ఇప్పుడు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న వాటికి ఇది వర్తించదా? అంటే ఇక్కడ తెలంగాణలో అంటే అక్కడ డౌట్ మనకు కావాల్సింది ఏంటంటే, స్పష్టత కావాల్సింది ఎక్కడంటే, ఇప్పుడు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కానీ లేకపోతే అక్కడ ఆంధ్రాలో వైఎస్ఆర్సీపీ కానీ 2 పార్టీలు ఉంటున్నాయి. పార్టీలు మొత్తం మధ్య కావట్లేదు. తెలుగుదేశం పార్టీ ఉంది, దాంట్లో ఇంకా 3 సభ్యులు ఉన్నారు. అవును, మిగతా సభ్యులు వచ్చి ఇక్కడ చేరుతారు. వాళ్ళు దే కన్స్టిట్యూట్ 2/3 కంటే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి అది పార్టీ చీలినట్ట అనేది మీమాంస. అది రాజ్యాంగ నిపుణులు చెప్పాలి. అదే మన రామచంద్రరావు గారు అడిగింది అదే. ఇప్పుడు చిరంజీవి పార్టీ, ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్లో విలీనమైనప్పుడు ఆ పార్టీ నాయకత్వమే మీటింగ్ పెట్టి రెజల్యూషన్ పాస్ చేసి అందరం ముఖమ్మడిగా దాంట్లో విలీనం వస్తూ ఉన్నారు. అయిపోయింది, ఆ పార్టీ అయిపోయింది. శోభానాగరెడ్డి అక్కడే విభేదించి బయట ఉన్నారు, విడిగా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడే జరుగుతుందంటే తెలుగుదేశం పార్టీ అది తెలంగాణలో ఉంటుంది, 3 సభ్యులతో ఉంటుంది. తెలుగుదేశం పార్టీ టికెట్ మీద ఎన్నికైన వాళ్ళలో 3/2 ఎక్కువ మంది, 2/3 కంటే ఎక్కువ మంది వచ్చి ఇటు టీఆర్ఎస్లో చేస్తారు. దఫాల వారీగా చేస్తున్నారు అనుకోండి. మొత్తం అందరిని కలిపితే 2/3 అవుతారు అనుకోండి. అయినా అది చీలిక అవుతుందని వీళ్ళు అంటున్నారు. కానీ చీలిక అవుతుందా, లేకపోతే తెలుగుదేశం పార్టీ రెజల్యూషన్ చేస్తేనే అవుతుందా అనేది మీమాంస. రవి గారు, అంటే దానికి మనకు 91వ సవరణలో సమాధానం ఉందండి. అసలు పార్టీకి సంబంధించిన వాళ్ళు కొనసాగదలుచుకుంటే కొనసాగవచ్చు అని ఒక నిబంధన ఉంది. అందుకనే ప్రజారాజ్యం కలిసిపోయిన తర్వాత కూడా వీళ్ళిద్దరూ, ఆమె శోభానాగిరెడ్డి మరొకరు, వాళ్ళు విడిగా అనిల్ అనుకుంటాను, వీళ్ళు కాంగ్రెస్లోకి వచ్చి వీళ్ళు అటు వెళ్ళలేదు, ఏదో జరిగింది అటువంటిది. ఇప్పుడు ఈ 2 కూడా అంటే 52వ రాజ్యాంగ సవరణ, తర్వాత 91వ రాజ్యాంగ సవరణ. 52వ రాజ్యాంగ సవరణ ప్రకారం 10వ షెడ్యూల్లో పెట్టినప్పుడు ఒకటి ఏమొచ్చిందంటే, ఒక న్యాయపూర్వకమైన అసమ్మతి ఉంటే దానికి అవకాశం లేకుండా పోతుంది కదా అంటారు. కాబట్టి 3వ వంతు మంది చీలిపోతే సరిపోతుంది అన్నారు. కానీ 3వ వంతు చీలిపోవడం అనేది చివరికి దేశానికి 32 మంది కూడా లేని చంద్రశేఖర్ ప్రధానమంత్రి కావడానికి దారితీసింది. డిఫెక్షన్ కింద పరిగణించబడింది. డిఫెక్షన్ కాకుండా సొంత పార్టీ ఏర్పాటు చేసిన జనతాదళాన్ని, సెక్యులర్ అని ఏర్పాటు చేసి ఆయన 32 మందితో 150 మంది ఉన్న రాజీవ్ గాంధీ బయట నుంచి బలపరచడం అంటే ప్రహసనప్రాయమైన ప్రభుత్వం నడిచింది. అప్పుడు ఆ తర్వాత 91వ రాజ్యాంగ సవరణలో 3/2 వంతులు ఉంటే అప్పుడు అది విలీనం కింద పరిగణించబడుతుంది. అయినప్పటికీ కూడా ఎవరైనా కలిసిపోవడానికి ఇష్టం లేకపోతే వాళ్ళు ఆ విషయం నోటిఫై చేసి వాళ్ళు విడిగా ఉండొచ్చు అని ఒక ఇది చేశారు. అయితే అమర్ గారు, ఈ చర్చలో ఒక ముఖ్యమైన అంశం ఉంది, మీరు పెట్టిన శీర్షిక దాటితే వేటే అన్నది. అంటే ఒకటి, మనం 24-25 ఏళ్లలో ఈ చట్టం వచ్చిన తర్వాత చూస్తే ఒక భావన ఏం ఏర్పడిందంటే, ఏం కాదు ఇదంతా ఇష్టానుసారం జరిగిపోతుందని ఒకటి ఏర్పడింది. కానీ కేసులు ఉన్నాయి. దాదాపు 26 మంది ఎంపీలు దీని కింద ఇప్పటికి అనర్హులుగా ప్రకటించబడ్డారు. ఒక 116 మంది ఎమ్మెల్యేలు అనర్హులుగా ప్రకటించబడ్డారు. 2 రాజ్యసభ సభ్యులు కూడా అనర్హులుగా ప్రకటించబడ్డారు. ఇప్పుడు మనం చూస్తే కనుక అరుణాచల్ ప్రదేశ్లో, తర్వాత ఉత్తరాఖండ్లో, 2 చాలా చిన్న రాష్ట్రాలు, కాంగ్రెస్కు కాస్త చేసి బీజేపీ వైపు వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలను అక్కడ స్పీకర్ అనర్హులుగా ప్రకటిస్తే, కేంద్రంలో ఇప్పుడు మనం గమనించాల్సింది, కేంద్రంలో రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉన్నా ఈ చట్టాన్ని ఉల్లంఘించేసి తాము ఉపయోగించుకోవటం. వైఎస్ఆర్ పార్టీది విషయంలో విచిత్రమైన అనుభవం. ఒక విధంగా కేస్ స్టడీ, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు వైఎస్ఆర్ పార్టీలోకి వచ్చిన వాళ్ళు మా రాజీనామాలు ఆమోదించండి అంటే ఆమోదించలేదు. ఇప్పుడు మా పార్టీలో నుంచి పోయిన వాళ్ళనితో రాజీనామా చేయించండి అంటే ఆమోదించట్లేదు. అంటే
ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఇది వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ శాసనసభలో కానీ ఈ నిబంధనను ఏమాత్రం గౌరవించకపోవడం అనేది మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ రాజ్యాంగ సమస్య కాకుండా రాజకీయ విలువలకు సంబంధించిన సమస్య కూడా చాలా తీవ్రంగా ఉంది. రెండింటినీ ఉల్లంఘించారు. 3/2 లేరు. విప్పును ఎలాగో స్పష్టంగా ఉల్లంఘించి స్పీకర్ విషయం వచ్చినప్పుడు ఓటేశారు. మరి రెండు జరిగినప్పుడు అసలు ఏమీ జరగనట్టు గజం మిథ్య పలాయనం మిథ్య అన్నట్టుగా తెలంగాణలో కూడా ఇప్పుడు 3/2 అయ్యారు కాబట్టి విలీనంగా పరిగణించాలంటారు. కానీ 2 నెలల కిందట కాదు, 6 నెలల కిందట కాదు, 8 నెలల కిందట కాదు. అందువల్ల ఈ రెండు రాష్ట్రాల్లో జరిగింది ఒక విధం అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. అక్కడ 3/2 చేరుకున్నారు ఎడుదిరిగి. ఇక్కడికి వచ్చేసరికి ఇంకా ఇది కంటిన్యూయింగ్ కేసు, కొనసాగుతున్న రాజ్యాంగ ఉల్లంఘన. నా ఉద్దేశంలో దీన్ని తప్పకుండా న్యాయస్థానాల్లో కూడా దీన్ని తీవ్రంగా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. రాజకీయ పార్టీలు కూడా ఏ పార్టీకి చెందిన వాళ్ళని, ఇప్పుడు ఈరోజు వెళ్ళిన వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కావచ్చు, రేపు ఇంకోటి కావచ్చు, ఇంత తేలిగ్గా రాజ్యాంగ ఉల్లంఘన చట్టాలు చేసే చట్టసభలకే చట్టం మీద గౌరవం బొత్తిగా పాటించకపోతే ఇంకెక్కడ వాటికి విలువ అనే ఒక మౌలికమైన ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతుంది. రవి గారు, ఇక్కడ సమస్య వస్తున్నది. లెజిస్లేచర్ దీనిలోకి జ్యుడిషియరీ రాకూడదు. దానికి స్పష్టమైన సమాధానం మన సుప్రీంకోర్టు రోజా కేసులో సుప్రీంకోర్టు స్పీకర్ న్యాయస్థానాలు స్పీకర్ నిర్ణయాలను కూడా మనం విచారించవచ్చు, అది తప్ప రైట్ అని చెప్పేసి హక్కు న్యాయస్థానానికి ఉంది అని చెప్పింది ఒకటి. ఓకే, స్పీకర్స్ ఎప్పుడైతే వాళ్ళు ఇట్లా ఏళ్ల తరబడి ఎట్లాగే ఆ ఫైల్ మీద కూర్చుంటున్నారు, నిర్ణయం తీసుకుని కూర్చుంటున్నారో కోర్టు చట్టంగా ఇంటర్ఫీర్ కావాల్సి వస్తుంది, నిర్ణయం తీసుకోవాల్సి, లేకపోతే ఇట్లాగే అపహాస్యం అవుతుంది. దీని మీద కూడా రెండు దినేష్ గోస్వామి కమిటీ ఒకటి, వెంకటాచల చేసినటువంటి రాజ్యాంగ సంస్కరణల కమిషన్ ఒకటి, ఇవి రెండు కూడా పూర్తిగా న్యాయస్థానాలే చేయాలి, స్పీకర్లకు వదిలేస్తే ఇది న్యాయం జరగదన్నప్పుడు న్యాయస్థానం ఒక మధ్యస్థమైన మార్గం తీసుకుంది. ప్రాథమికంగా వాటి మీద చర్య తీసుకోవాల్సిన అధికారం స్పీకర్లకు ఇద్దాం. కానీ హీఈ్ యాక్టింగ్ యాజ్ ఎ హెడ్ ఆఫ్ ఎ ట్రిబ్యునల్. ఇక్కడికి వచ్చేసరికి ఆయన కేవలం ప్రజాప్రతినిధుల సభకు అధ్యక్షత వహించట్లేదు, ఇక్కడ ఆయన న్యాయపరమైన నిర్ణయం చేస్తున్నాడు. కాబట్టి వన్స్ స్పీకర్ నిర్ణయం తీసుకుంటే దాని విచక్షణ మంచి చెడ్డలు తప్పకుండా న్యాయస్థానాలు సమీక్షిస్తాయి. సమీక్షించడం వల్లనే కదా ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్లో నిర్ణయం తీసుకోకపోతే అది దాన్ని కూడా క్వశ్చన్ చేయొచ్చు, అది కూడా నడుస్తుంది. అప్పుడు ఆదేశాలు ఇప్పుడు అదే కదా, వైఎస్ఆర్ పరిమితి పెట్టి ఈ పరిమితిలో పలానా తేదీ లోపల మీరు చేయండి అని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్కి ఇచ్చారు, చేరలేదు. అదే రాజ్యాంగ ఉల్లంఘన, రాజకీయ పరమైన ఏమనాలి ఎత్తులు పై. దీనిలో ఒక స్పష్టత రావాలంటే మళ్ళీ ఒక రాజ్యాంగ సవరణ జరగాల్సిన అవసరం ఉందని అనిపిస్తుంది. మనతో ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ జీబీ రెడ్డి గారు జాయిన్ అయ్యారు. వారితో మాట్లాడే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మనతో ప్రొఫెసర్ జీబీ రెడ్డి గారు ఉన్నారు, వారితో కూడా మాట్లాడండి. చెప్పండి జీబీ రెడ్డి గారు, పార్టీ సుప్రీమా, లెజిస్లేచర్ పార్టీ సుప్రీమా? అంటే ఇక్కడ ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉందండి. వీళ్ళంతా పారా 4 గురించే డిస్కస్ చేస్తూ ఉన్నారు. దాంట్లో 2 భాగాలు ఉన్నాయి. ఫస్ట్ క్లాజ్ 1లోనేమో ఒరిజినల్ పొలిటికల్ పార్టీ అనే వర్డ్ యూజ్ చేశారు, బట్ క్లాజ్ 2లో లెజిస్లేచర్ పార్టీ అని యూజ్ చేశారు. అంటే ఇప్పుడు పొలిటికల్ పార్టీ డిసైడ్ చేసింది అనుకోండి మర్జ్ చేస్తామని చెప్పి, అట్లాంటప్పుడు ఈ మ్యాండేటరీ కండిషన్ ఏంటంటే ఈ లెజిస్లేచర్ పార్టీలో నాట్ లెస్ దెన్ 2/3 ఆఫ్ ద మెంబర్స్ షెల్ పాస్ ఎ రిజల్యూషన్ అనేది ఒకటి ఉంది. ఇప్పుడు ఇంతకుముందు మీరు చెప్పినట్టు ప్రజారాజ్యం పార్టీ మర్జర్ జరిగినప్పుడు అదొక ఆరోగ్యకరమైన విధాన నిర్ణయం అని నేను అనుకుంటాను. ఎందుకంటే ముందు పార్టీలో రిజల్యూషన్ తీసుకోవడం అదనేది అంటే బై వే ఆఫ్ డెమోక్రటిక్. ఎస్, ఎందుకంటే ఈ బికాస్ దే రిప్రజెంట్ ద పీపుల్స్ యాస్పిరేషన్స్ కాబట్టి అక్కడ ఒక మోరల్ కాన్సెప్ట్ కూడా వచ్చిందని నేను అనుకుంటాను. కానీ ఇంతవరకు కండిషన్ ఏంటంటే ఓన్లీ 2/3 ఆఫ్ ది మెంబర్స్ ఆఫ్ ది లెజిస్లేచర్ పార్టీ వాళ్ళు ఓకే అంటేనే మర్జర్, లేకపోతే కాదు అనేది. అంటే ఈ రెండుని కలిపి చదవాల్సిన అవసరం ఉంది. ఈ ఐసోలేటెడ్గా చూస్తే కన్ఫ్యూజన్. అంటే మర్జర్ ఓన్లీ లెజిస్లేచరా లేకపోతే హోల్ పార్టీయా? ఇక్కడ అదే ఇంతవరకు అట్లాంటి ఇష్యూ ఈ సుప్రీంకోర్టు కూడా డిసైడ్ చేయలేదు ఏ విషయంలో కూడా. సార్ ఒక విషయం గుర్తించాలి కదా మనం. ఇప్పుడు లెజిస్లేచర్ పార్టీలో ఎన్నికైతేనే ఆయన ముఖ్యమంత్రి అవుతాడు లేదా ప్రధానమంత్రి అవుతాడు. పార్టీలో మేము నిర్ణయం చేసామని లేఖ ఇచ్చినా కానీ దాని లెజిస్లేచర్ పార్టీయే. యాజ్ ఫార్ అస్ లెజిస్లేచర్ ఈస్ కన్సర్న్, లెజిస్లేచర్ పార్టీ కానీ పార్టీ బీఫామ్ ఇస్తేనే ఎమ్మెల్యే అదే నిజమే, ప్రజాప్రతినిధి అయిపోయాడు కదా, ప్రజాప్రతినిధి. అందుకనే మళ్ళీ యాంటీ డిఫెక్షన్ లా వస్తుంది అక్కడ. ఓకే, అందుకోసమనే ఇక్కడ ఈ ఒక రకమైన కన్ఫ్యూజన్ ఎందుకు వస్తుందంటే అండి, పారా 2 వచ్చే వరకేమో డిఫెక్షన్. ఇప్పుడు చూడండి దాంట్లో ఐదర్ టు కండోన్ ఆర్ నాట్ టు కండోన్ అనేది ఈ పొలిటికల్ పార్టీ వాళ్ళకి ఇచ్చారు.
పారా 2 కింద చూడండి 15 days లోపల వాళ్ళు ఆ డెసిషన్ తీసుకోవాలి, కండోన్ చేస్తే ఆల్ రైట్, లేదంటే కంప్లైంట్ చేయొచ్చు అనేది. ఇక్కడ చాలా మటుకు ఇప్పుడు మన తెలంగాణలో జరిగింది కూడా అదే. ఇప్పుడు అంచెలంచెలుగా అంటే ఒక ఇన్స్టాల్మెంట్స్లో మిగతా మెంబర్స్ అందరు వచ్చేసి దే వెయిటెడ్ టిల్ 2/3 ఆఫ్ ది మెంబర్స్ కేమ్ అవుట్, తర్వాత మేము రిజల్యూషన్ చేసుకున్నాము, దెన్ వీఆర్ మర్జింగ్ అవర్ పార్టీ అనేది అంటున్నారు. అయితే అక్కడ అది ఇన్ఫ్యాక్ట్ స్పీకర్ గారు అంతవరకు వెయిట్ చేశారు, ఎందుకు వెయిట్ చేశారు అనేది ఆల్రెడీ సబ్జుడిస్ అని నేను అనుకుంటాను, ఆల్రెడీ కంప్లైంట్ కూడా ఫైల్ చేస్తున్నారు కాబట్టి. బట్ ఇప్పుడు స్పీకరు విధానపరమైన నిర్ణయానికి వస్తే కూడా ఇంతకుముందు 2011లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది యడ్యూరప్ప కేసులో. మీరు ఇప్పుడేమో వీరు నిర్ణయం తీసుకోవడం లేదు, తొందరగా నిర్ణయం తీసుకునేలాగా ఆదేశించండి అని చెప్పి కోర్టును మనం రిక్వెస్ట్ చేసే కార్యక్రమం ఉంది. అక్కడ ఏంటంటే వీళ్ళు ఎప్పుడైతే ఒక 12 మంది ఎమ్మెల్యేలు మిగతా 3 ఇండిపెండెంట్లు వాళ్ళు అవిశ్వాసము తెలిపి వాళ్ళు డైరెక్ట్గా గవర్నర్కు లెటర్ రాశారు 2011లో యడ్యూరప్ప నాయకత్వం మీద మాకు లేదని చెప్పి. వారు ఇమ్మీడియట్గా యాంటీ డిఫెక్షన్ లా కింద యాక్షన్ తీసుకున్నారు, వీళ్ళని డిస్క్వాలిఫై చేశారు. అప్పుడు అర్లీ డెసిషన్ తీసుకున్నందుకు వాళ్ళు మళ్ళీ కోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టు కూడా ఏమందంటే స్పీకర్స్ డెసిషన్ ఈజ్ నాట్ కరెక్ట్, డిస్క్వాలిఫికేషన్ చేయడానికి వీల్లేదు అని చెప్పారు. అదేమో హాట్ హేస్ట్ అని చెప్పారు అప్పుడు. ఇప్పుడేమో అసలు యాక్చువల్గా నో హేస్ట్ ఎట్ ఆల్. ఈ రెండు ఉన్నాయి కాబట్టి సిట్టింగ్ కూల్. ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ కూడా ఇటువంటి సమస్య కదా ఇది. అందుకోసమనే మొన్న మార్చ్ 2015లో అంటే దాదాపు 1 year కింద లా కమిషన్ కూడా ఒక రికమెండేషన్ ఇచ్చింది. ఇంతకుముందు రవి గారు చెప్పారు, దినేష్ గోస్వామి కమిటీ మిగతా చెప్పారు. సో దాంట్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే స్పీకర్కు అసలు ఈ నిర్ణయాధికారం ఇవ్వకపోవడమే బెటరు, స్పీకర్ కానీ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆఫ్ ది అప్పర్ హౌస్ కానీ. బెస్ట్ థింగ్ ఏంటంటే యూ బెటర్ లీవ్ ఇట్ టు ద ప్రెసిడెంట్ ఆర్ ది గవర్నర్ యాజ్ ద కేస్ మే బీ, who may act on the advice of the election commission. ఈ అదొకటి చెప్తా ఉన్నారు. అది స్పెసిఫిక్ రికమెండేషన్ కూడా ఉంది. ప్రస్తుతం మరి కేంద్ర ప్రభుత్వము వాళ్ళ పరిగణలో ఉందో లేదో తెలియదు కానీ ఈ అంటే స్పీకర్ అనేది అది అపొలిటికల్ ఆఫీస్ అని చెప్తా ఉన్నా కూడా మీరు ఇంతకుముందు అన్నట్టు పొలిటికల్ రామిఫికేషన్స్ ఎట్లా ఉంటూనే ఉన్నాయి. Therefore, speaker ke mottam ee quasi judicial powers. There is no question of speaker being apolitical today because he is getting elected on the ticket of a political party. Exactly. Speaker is supposed to be political. Okay. And once he occupies, Sanjay Reddy లాంటి వాళ్ళు స్పీకర్ కి ఎలక్ట్ అయిన తర్వాత they have resigned from the party. no, Even some other examples are there like Somnath Chatterjee who ఇప్పుడు కూడా పార్టీ సమావేశాలకు అటెండ్ కాలేదు. Not only that sir, 10th schedule లోనే ఉంది ఎగ్జామ్షన్. స్పీకర్ ఎలక్ట్ అయిన తర్వాత డిప్యూటీ స్పీకర్ ఎలక్ట్ అయిన తర్వాత కూడా వాళ్ళు రిజైన్ చేసినా వాళ్ళకు ఈ యాంటీ డిఫెక్షన్లా వర్తించదు అనేది 10th షెడ్యూల్లోనే ఉంది. ఇప్పుడు కూడా ఉంది, అప్పుడు కాకుండా. అంటే స్పీకర్ మీద ఆరోపణలు చేయడానికి లేదు కానీ ఇట్లాంటి డిలే కారణంగా ఏమవుతుందంటే స్పీకర్ స్థానం కూడా విమర్శలకు గురవుతున్నది. ఒక 3 షార్ట్ పాయింట్స్ నేను చెప్పేది ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్లో స్పీకర్ తీసుకున్న చర్యను గవర్నర్ నిలిపేశాడు. ప్రిసైజ్గా ఇప్పుడు సార్ లా కమిషన్ చెప్తుంది ఏదైతే ఉందో దట్స్ వాట్ హెస్ హ్యాపెన్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్. ఒక ఇంకో రూపంలో విపరీతమైన రాజకీయ గందరగోళంలో. రెండవ మాట ఏంటంటే 10th షెడ్యూల్ వచ్చే వరకు భారత రాజ్యాంగం పార్టీ అనే ఒక వ్యవస్థనే గుర్తించలేదు. అప్పటి వరకు కూడా ఎన్నికైన ప్రతినిధులు నాయకుడిని ఎన్నుకుంటారు, నాయకుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాడు, నియమిస్తాడు. నిజం చెప్పాలంటే రాష్ట్రపతి నియమిస్తాడు. అంతవరకే అది అక్కడ స్పష్టంగా ఉందన్నమాట. అందుకని 10th షెడ్యూల్ వచ్చినప్పుడే మొదటిసారిగా మీరు 78లో చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చూసాం కదా, ఆంధ్రప్రదేశ్ శాసనసభలో దాదాపు 100 మంది ఇటువైపు ఉన్న వాళ్ళందరూ అటు. అప్పుడు ఇంకా డిఫెక్షన్ యాంటీ డిఫెక్షన్ లా లేదు. 85లో వచ్చింది కదా, 85లో జనతా పార్టీ వీళ్ళందరూ కూడా అటు వెళ్ళారు. And we have another example of మన భజన్ లాల్ ఇప్పుడు ఆయారాము జంప్ జిల్లాని Overnight the whole party అలాగే వచ్చాయి కదా, రంగు మార్పిడి ఫిరాయింపులు ఇవన్నీ కూడా అలాగే వచ్చాయి. అందుకని ఇక్కడ రాజకీయ నైతికతోటి రాజ్యాంగ బద్ధమైనటువంటి విలువలను ప్రశ్నించడం ఒకటి, ఈ రెండు ఇక్కడ వస్తున్నాయి. ఈ రెండు బాహాటంగా ఉల్లంఘించబడుతున్నాయి. జరుగుతుంది ఏంటంటే మేము అభివృద్ధి జరగాలంటే మా దగ్గర ఇది నిజానికి రాజ్యాంగ విరుద్ధం. అధికార పార్టీలో ఉంటేనే అభివృద్ధి అనే నినాదంగా కనుక తీసుకునేట్టయితే ప్రభుత్వాలు పోయే వాళ్ళు కూడా మేము అభివృద్ధి నిజాన్ని సవాల్ చేయొచ్చు న్యాయస్థానంలో ఎవరైనా కానీ. ఇక్కడ సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషనల్ బెంచ్ అయినా ఇంటర్వ్యూన్ కావాలి, లేకపోతే గవర్నమెంటే కొద్దిగా ఇంకో అమెండ్మెంట్ తీసుకోవాలి, పార్లమెంట్లోనే అమెండ్మెంట్ తీసుకురావాలి. స్పీకర్కి ఇట్లా అసాధారణమైన అధికారాలు ఇచ్చి యాంటీ డిఫెక్షన్ బిల్లుని యాక్ట్ని నీరుగార్చే అవకాశం ఇవ్వకూడదు. కానీ స్పీకర్ షుడ్ బి మేడ్ రెస్పాన్సిబుల్ టు
టు టేక్ సమ్ యాక్షన్ విత్ ఇన్ గివెన్ పీరియడ్. ఒక టైం బౌండ్ చేసి ఆ టైం దాటిపోయిన తర్వాత ది గవర్నమెంట్ కెన్ యాక్ట్. ఇంకా ఏం మార్గాలు అంటే ఇంకొక దీని సందర్భంలో చెప్పాల్సిన విషయం ఏంటంటే ఈ 91st అమెండ్మెంట్ ఇంకొక 2 ఆర్టికల్స్ కూడా అమెండ్మెంట్ చేసిందండి. ఆర్టికల్ 75 ఒకటి, బహుశా 164 అనుకుంటా. ఈ రెండిట్లో కూడా వీళ్ళు డిఫెక్షన్ అయిన తర్వాత మళ్ళీ ఏ పొజిషన్ కూడా వాళ్ళు ఆక్యుపై చేయడానికి లేదు, మినిస్టర్షిప్ చేయడానికి కూడా లేదనేది 75 1A అవన్నీ వచ్చాయి. అవి వాటి ప్రభావం కూడా ఈ డిఫెక్షన్స్ మీద ఏమున్నట్టు కనిపించదు ఒకటి. అయితే అమెండ్మెంట్ అన్నది ప్రాబబ్లీ ఈ 255వ రిపోర్ట్ లా కమిషన్ ఏదైతే ఉందో అది ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తీర్పు ఆధారంగానే ఇచ్చినారు. అది సుప్రీంకోర్టు ఈ 2015లో ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. సో దాంట్లో ఆ జడ్జిమెంట్ ప్రకారమే వాళ్ళు ఈ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు స్పష్టంగా చెప్తా ఉన్నారు అది అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్, సెకండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ రిపోర్ట్ కూడా ఉంది అక్కడ. ఎథిక్స్ రిపోర్ట్ అని ఒకటి ఉంది, ఎథిక్స్ ఇన్ గవర్నెన్స్ అని. ఇంతకుముందు వెంకటాచలయ గురించి చెప్పారు, వెంకటాచలయ కమిషన్ కానీ, లేకపోతే దినేష్ గోస్వామి కూడా అదే అన్నారు, ప్రెసిడెంట్కి ఇవ్వండి స్పీకర్కి ఇవ్వకండి అనేది. ఎందుకంటే ఇప్పుడు నౌ ఇట్ హాస్ బికమ్ ఏ పొలిటికల్ ఆఫీస్ కాబట్టి గవర్నర్స్ ఆల్సో యాక్టింగ్ ఆన్ పొలిటికల్ లైన్. అంతే కదా ఇప్పుడు ఆయన కంటిన్యూషన్ అరుణాచల్ ప్రదేశ్లో జరిగింది అదే కదా. అదే అండ్ స్పీకర్ ఎక్కువ క్యాస్టింగ్ ఓటు కూడా ఇచ్చిందండి రాజ్యాంగం. స్పీకర్ ఇస్ నెవర్ ఎక్స్పెక్టెడ్ టు బి పొలిటికల్. స్పీకర్ క్యాస్టింగ్ ఓటు వేయడానికి కూడా కేరళలో ఒక స్పీకర్ అయితే 12 సార్లు వేసాడు క్యాస్టింగ్ ఓటు. ఎటు తేలనప్పుడు స్పీకర్ కెన్ అన్నట్టు. కాబట్టి పక్షపాతం అనేది చాలా, సంజీవారెడ్డి గారు ఒక్కరు ఆయన చాలా రాష్ట్రపతి కావాల్సిన వ్యక్తి కాబట్టి తప్ప ఎక్కువ భాగం సోమనాథ్ చటర్జీ హయాంలో కూడా కొంత అది నడిచినట్టుగా ఉంది. సోమనాథ్ చటర్జీ ఆయన పార్టీ మాట వినలేదు. అది సరే అదొక సమస్య. అదేమి రాజ్యాంగానికి సంబంధించిన అంశం కాదు, ఆయన రాజకీయ వైఖరికి సంబంధించిన అంశం. అది రామచంద్ర గారు ఏం చేయాలంటారు చెప్పండి సార్. ఇప్పుడు కొంత ఒక అభిప్రాయం వస్తున్నది ఏమిటి అంటే, ఇప్పుడు లా కమిషన్ సిఫార్సుల గురించి కూడా మాట్లాడుకుంటూ ఉన్నాం. స్పీకర్లు కాకుండా గవర్నర్ కానీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి కానీ ఆ అధికారం ఉండాలి నిర్ణయించేదని. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా స్పీకర్ను నిష్పక్షపాతి అనే పరిస్థితి పోయింది సార్. ఎందుకంటే స్పీకర్ వల్ల తీర్పులు రాకపోగా దానివల్లనే ఈ డిస్కంటిన్యూయన్స్, ఈ డిస్ఫెక్షన్ కంటిన్యూ అవుతున్నాయి. డిఫెక్షన్ను స్పీకర్లు ఇంచుమించు వ్యాలిడేట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇక రెండోది, సుప్రీంకోర్టు, హైకోర్టులు వీళ్ళ మీ స్పీకర్ మీద ఉండే గౌరవం కొద్ది, కాన్స్టిట్యూషనల్ అథారిటీ కాబట్టి గౌరవం కొద్ది మీరు చేస్తారని మేము ఊరుకుంటాం, మీరు దయచేసి తొందరగా చేయండి అని ఒక ఆశ మటుకు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. కానీ వాళ్ళు జడ్జిమెంట్ ఇచ్చి మీరు ఈ 10 రోజుల లోపల డిసైడ్ చేయమని ఆర్డర్లు సుప్రీంకోర్టు కూడా ఇవ్వటం లేదు. ఇప్పుడు విషయం ఏంటంటే, డెమోక్రసీ అంటే డిసెంట్ అంటే వేరే అభిప్రాయం కూడా ఉండేటట్టు ఉండాలి. ఇప్పుడు అది పోయింది. ఎవరు ఎన్నుకోబడ్డా, ఏ పార్టీలో ఎన్నుకోబడ్డా అధికార పార్టీలో చేరితే పని అవుతుంది. మనం పెట్టిన పెట్టుబడులు వస్తాయో, లేకపోతే మనం పెట్టిన ఖర్చులు వస్తాయో, మనం అభివృద్ధిని సాధిస్తామని చెప్పుకోవడానికి వ్యవస్థ అవుతుందని. ఇంకా చాలా వస్తున్నాయిలేండి. ఎందుకంటే ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్కు లెజిస్లేటివ్ ఫంక్షన్స్ ఇంట్రెస్ట్ చేయకూడదు. అదేవిధంగా లెజిస్లేటివ్ అథారిటీస్కు జ్యుడిషియల్ ఫంక్షన్స్ కూడా ఇంట్రెస్ట్ చేయడం తప్పు. వెంకటాచలయ కమిషను పాపం వీళ్ళందరూ వాళ్ళ యొక్క అభిప్రాయాలు చెప్పారు, కానీ అవి mere ఒపీనియన్సే కానీ వారి వ్యాలిడ్ కాదు. ఇక రెండో క్వశ్చన్కి వస్తే, పార్టీ అనేది పార్టీని మన కాన్స్టిట్యూషనే రికగ్నైజ్ చేయలేదు. ఎంతసేపటికి లెజిస్లేచర్ పార్టీ, డెమోక్రాటిక్ పార్టీ, పార్లమెంటరీ సిస్టమ్, మెజారిటీ ఆఫ్ లెజిస్లేటర్స్ ఆర్ పార్లమెంట్స్ అనే వచ్చింది. అందువల్ల వాళ్ళు ఏమన్నారంటే, లెజిస్లేటివ్ పార్టీ నిర్ణయంలో 2/3 వస్తే మెర్జర్ అన్నారు. ఇప్పుడు 2/3 కాదు 3/4 వచ్చే అందరం కలిసిపోతాం. ఇప్పుడు తెలంగాణలో చూడండి, తెలుగుదేశం పార్టీలో 12 మంది అంతా ఉంటే ఒకరిద్దరు తప్పే మిగతా వాళ్ళందరూ చేరిపోయినారు. వాళ్ళందరూ కలిసి ఒక ఉత్తరం రాశారు, మేము మెర్జ్ అయిపోతున్నామని. దాన్ని యాక్సెప్ట్ చేయడం కాదా అనడానికి. దీన్ని బట్టి ఏంటంటే, వర్చువల్గా స్పీకర్కు పవర్ ఇచ్చినందువల్ల ఆలస్యం కావడం, జ్యుడిషియల్గా డిసైడ్ చేయకపోవడం, మెర్జర్ అనే కారణం ఎగ్జంప్షన్. ఎవరైనా సరే ఒక పార్టీని ఎన్నుకోబడి వాళ్ళు మారిపోతే వాళ్ళని ఆటోమేటిక్గా డిస్క్వాలిఫై చేసి మళ్ళీ ఫ్రెష్ ఎలక్షన్ పంపించాలి. కానీ ఇటువంటి ఎలక్షన్లు, ఎగ్జంప్షన్స్ ఉన్నందువల్ల ఈ యొక్క ఫిరాయింపుల చట్టం అంతా మోసం అవుతున్నది. దీన్ని బట్టి రాజ్యాంగపరంగా చేయవలసింది ఏంటంటే, ఇంకోటి ఏంటంటే, ఇప్పుడుండే ప్రభుత్వాలు ఏవి కూడా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసే మెజారిటీ లేదు, రాజ్యసభలో కానీ ఎక్కడా లేదు, హాఫ్ హౌసెస్గా. అందువల్ల ఏది చేసినా చెల్లుతుందనే అభిప్రాయం గవర్నమెంట్కు, ప్రెసిడెంట్కు, ఇతరులకు ప్రైమ్ మినిస్టర్కి వచ్చేసింది.
కానీ నిజంగా చేయాలంటే ఇది రాజ్యాంగ పరంగా మార్చి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్లో స్పీకర్కి పవర్ తీసేసి లేదా పవర్ డెఫినెట్గా పెట్టి దాన్ని జ్యుడిషియల్ రివ్యూ మ్యాండేటరీ చేస్తే అది ఆటోమేటిక్గా ఎవరైనా ఏ పార్టీలో ఎన్నుకోబడ్డారో ఆ పార్టీలో రిజైన్ చేస్తే వితౌట్ ఎనీ ఎక్సెప్షన్ ఫస్ట్ దే మస్ట్ గెట్ అవుట్ అని పెడితే ఇది బాగవుతుంది, అప్పుడు డెమోక్రసీ నిలుస్తుందని నా అభిప్రాయం. రామచంద్రమూర్తి గారు అది సాధ్యమవుతుంది అంటారా? ఎందుకంటే ఇవాళ రాజకీయ పార్టీల పరిస్థితి ఎట్లా ఉన్నదంటే ఇవాళ మేము అధికారంలో ఉంటే రేపు ఇంకోళ్ళు అధికారంలోకి వస్తారు, రేపు మళ్ళీ వాళ్ళ అధికారంలో ఉంటే మేము ప్రతిపక్షంలో ఉంటాం. కాబట్టి మేము అధికారంలో ఉన్నప్పుడు దీన్ని వాడుకోవచ్చు అనే ఉద్దేశంతో యాక్చువల్గా ఈ రెండు 52 అమెండ్మెంట్ 91 అమెండ్మెంట్ ఈ రెండు కూడా ఒకటి కాంగ్రెస్ హయాంలో జరిగింది, ఒకటి బీజేపీ హయాంలో జరిగింది, రాజీవ్ గాంధీ హయాంలో జరిగింది, ఒకటి అటల్ బిహారీ వాజ్పేయి హయాంలో. కాబట్టి రెండు పార్టీల మధ్య ఏకాభిప్రాయం ఉంది కాబట్టి ఫిరాయింపులు నిరోధించాలని ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు, కానీ చట్టం మీద ఏకాభిప్రాయం ఉంది. చట్టం తేవాలి, ఫిరాయింపుల్ని నిరోధించాలి అనే రెండు పార్టీలకి మధ్య ఏకాభిప్రాయం ఉంది. కాబట్టి రాజ్యసభలో కూడా రెండు పార్టీలు కలిస్తే మెజార్టీ ఉంటుంది. ఇంకో సవరణ తేవచ్చు, సవరణ తేవటం అవసరం, చాలా అవసరం. లేకపోతే ఇట్లా యాంటీ డిఫెక్షన్ యాక్ట్ని నీరుగా అరుస్తుంటే అపహాస్యమైపోతుంది కదా. దీనికి ఏముంది, విలువే ఉంది. ఒక పార్టీ టికెట్ మీద గెలిచి ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీలో చేరేటప్పుడు రేపేమవుతుందంటే మనకి కొంతకాలంగా మన రాష్ట్రాల్లో ఓటర్లు కొనుక్కోవటం ఉంది కదా, ఓటర్లకి 2000, 3000 ఇవ్వటం ఉంది కదా. ఇప్పుడు ఇవ్వక్కల ఎవరు గెలిస్తే వాళ్ళు కొనుక్కోవడం తేలికవుతుంది. ఓట్లకు అంటే ఎన్నికల ఖర్చు వరకు తగ్గుతుంది. ఓటర్ ప్రచారం కోసం లేకపోతే ఓటర్లు మొబిలైజ్ చేయడం కోసం ఖర్చు పెట్టకుండా గెలిచిన తర్వాత గెలిచిన వాళ్ళు కొనుక్కొని సరిపోతుంది. కానీ రామచంద్రమూర్తి గారు మీరు అంటున్నట్టు కాదేమో, ఎందుకంటే ఓటర్కి ఇచ్చేది చాలా తక్కువ డబ్బు, ఎమ్మెల్యేలను కొనుక్కోవాలంటే చాలా ఎక్కువ డబ్బు అవుతుంది కదా. రవి గారు చెప్పండి. అదే కదా, నేను పేమెంట్, అగ్రిమెంట్, కమిట్మెంట్ అనే 3 పాయింట్ ఫామ్లో ఉంది ఈ డిఫెక్షన్లకు. పేమెంట్ అంటే కొంతమందికి లంసంగా కొంత అమౌంట్ ఇవ్వాలి. కమిట్మెంట్ అంటేనేమో వచ్చేసారి మీకే టికెట్ ఇస్తాము, ఇంకెవరిని లేము అని. అగ్రిమెంట్ అంటే మీ వాళ్ళకి ఇదిగో మీ తమ్ముడికి ఇస్తాము, మీ బావమరిదికి ఇస్తామని. అంటే ఇందులో ఏది కూడా ప్రజలకు సంబంధించి కదా, అభివృద్ధి అనేటటువంటి సమస్య ఇక్కడ లేదు. తెలంగాణలో అయితే నేరుగా మంత్రులే అయ్యారు, ముందే మంత్రులు అయ్యారు కాబట్టి అక్కడ ఒక విధంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్లో అది ఇంకో విధంగా. ఆంధ్రప్రదేశ్ లో కూడా వచ్చే జాబితాలో ఎవరెవరు మంత్రులు అవుతారనే చర్చ జరుగుతుంది. ఇది ప్రజాస్వామ్యాన్ని, ప్రజల తీర్పును అపహాస్యం చేయటమే. 2 జెండాలు, వాటి మీద పోటీ, ఇవన్నీ వేరువేరుగా చెప్పుకోవడం ఇదంతా ఎందుకు? అంత యథేచ్ఛగా. ఇంకోటి, రాజ్యాంగంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అనుభవం ప్రకారం అయితే కండువాలు కప్పడం అనేదానికి చాలా గౌరవప్రదమైన స్థానం కల్పించాలి. ముఖ్యమంత్రులు కండువా కప్పితే పార్టీ మారినట్టే. రాజ్యాంగబద్ధంగా ఒక అలిఖిత రాజ్యాంగం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అమలులోకి రావడం చాలా విచిత్రమైన విషయం. ఇంతకుముందు ఏదో తెరచాటుగా వాడు ఆ రోజు ఓటేయడము లేకపోతే కాదు. ఇక్కడ అధికారపూర్వకంగా చాలా గౌరవప్రదమైన, చాలా ప్రతిష్టాత్మకమైన కార్యక్రమంగా ఇది జరుగుతుంది. దానికి ముందు మీడియాలో లీకులు వస్తాయి. అంటే ఒక ప్రక్రియ పైనుంచి కింది వరకు తయారైపోయింది అమరు గారు. ఇది చాలా నిజంగా చెప్పాలంటే చైతన్యవంతమైన రాష్ట్రం ఇది. నాదెండ్ల భాస్కరరావు ఫిరాయించి రామారావు పడగొడితేనే కదా ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమం జరిగినటువంటి ఒక పెద్ద రాష్ట్రంలో ఈ పరిస్థితి వచ్చిందంటే దీన్ని తప్పకుండా రాజకీయంగా కూడా తీవ్రంగా తీసుకోవాలి. అయితే ఒక మాట మాత్రం, చట్టసభలు, జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటర్, ఈ మూడింటికి మధ్యలో ఉన్నటువంటి ఆ విభజన రేఖను కూడా రాజ్యాంగ ప్రాథమిక విలువలను కాపాడుతూ ఎలా ఈ అవకాశవాదాన్ని, ఈ నీతిబాహ్యమైన పద్ధతులను అడ్డుకోవాలనేది చూడాల్సి ఉంటుంది. అంటే ఈ వ్యవస్థలన్నీ ఇంకొక మాట, గతంలో ఫిరాయింపుల సమస్య ఎప్పుడు వచ్చేదంటే ప్రభుత్వాలకు మెజారిటీ లేనప్పుడు, అస్థిరత్వం ఉన్నప్పుడు వచ్చేది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అదేం లేదు. తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో అంటే ఒక చిన్న తేడా, తెలంగాణలో 60+ మాత్రమే ఉండింది కేసీఆర్కు. ప్రభుత్వం వచ్చినప్పుడు 63, 64 ఉండింది. ఇప్పుడంటే దాదాపు 80, 90 ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఆంధ్రప్రదేశ్లో అది కాదు కదా. ఇద్దరికి ఓట్ల తేడా చాలా స్వల్పం, 5 లక్షలు అయినప్పటికీ సీట్ల తేడా కొంచెం ఎక్కువగా ఉంది. ప్రభుత్వం యొక్క స్థిరత్వానికి వచ్చిన భంగం లేదు. అంటే ఒక వ్యాపారాత్మకంగా మార్చేసిన తర్వాత ఎమ్మెల్యేలను టోకున కొనుక్కోవడం, అసలు ప్రమాణ స్వీకారం చేయకముందే ఎస్పీవై రెడ్డి లాంటి ఆయన అక్కడ ప్రత్యక్షంగా కావడం, ఈ పార్టీ కార్యాలయంలో, ఈ పార్టీ ఆఫీస్కి వెళ్ళకుండా ఆ పార్టీ ఆఫీస్కి వెళ్ళటం, ఇది నిజంగా చాలా విడ్డూరమైన. ఇప్పటికీ లోక్సభలో ఆయన ఇక్కడే ఓటేస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన ఇప్పుడు లోక్సభ పోయే పరిస్థితులు లేరు, ఆరోగ్యం బాగాలేనట్టుంది. చాలా అవమానకరమైనది. ఒక విధంగా ఎన్నుకున్న ప్రజలకు కూడా అవమానకరమైంది. నిజంగా నమ్మకం ఉంటే రాజీనామా చేసి గెలవచ్చు. రవి గారు నాకు అవకాశం కనిపించట్లేదు. ఒక్క మాట చెప్తాను, రాజకీయం ఒక్క వ్యాఖ్య మాత్రం నేను చేస్తాను. చెప్పండి. అంత గెలుస్తామనే భరోసా ఉంటే లోకేష్ను వాస్తవంగా వారసుడిగా ప్రతిష్ఠించడానికి ప్రత్యక్ష ఎన్నికల్లోనే నిలబెట్టారు. అది చేయడానికే తెలుగుదేశం పార్టీ సిద్ధం కావడం లేదు.
కాబట్టి ఎమ్మెల్యేలు అందరితో రాజీనామా చేయించడం అనేది ఊహించలేము మనం. మొన్న ఎక్స్ప్రెస్లో అనుకుంటే వివరాలు ఇచ్చారు, 3,000తో గెలిచిన వాళ్ళు, 2,000తో గెలిచిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళడానికి అసలు ఏమాత్రం సిద్ధంగా లేని పరిస్థితి. కాబట్టి ఈ ఫిరాయింపు రాజకీయాలను ఇంకా చాలా కాలం భరించాల్సి వచ్చే పరిస్థితి ఉన్నట్టుంది. మరి న్యాయ వ్యవస్థలో ఏమైనా సవాల్ చేస్తారా? ఫిరాయింపులు ఇంకా ఎంతకాలం భరించాలి ఏమిటి? మళ్ళీ మాట్లాడదాం, ఇంకో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. జీవి రెడ్డి గారు చెప్పాలి, ఇంత చర్చ చూస్తూ ఉన్నారు, మీరు మాట్లాడుతున్నాం మనం. వాట్ ఈస్ ది రోల్ ఆఫ్ పీపుల్ ఇన్ దిస్? వెరీ అన్ఫార్చునేట్లీ మోస్ట్ నెగ్లెక్టెడ్ అంటే పీపుల్ లానే కనిపిస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరు ప్రజాసేవ కోసమే మారుతా ఉన్నాము, కాన్స్టిట్యుయెన్సీ డెవలప్మెంట్ కోసం, అభివృద్ధి కోసం. అసలు నాకు తెలిసినంత వరకు ఈ ఎంపీ ల్యాడ్స్ నిధులు కానీ, లేకపోతే ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం కేటాయించే నిధులు కానీ పార్టీ బేసిస్ మీద అలాట్ కావు. మరి అంటే మిగతా తర్వాత వేరే ప్రతిఫలం ఏదైనా ఆశించి వెళ్తున్నారని అనుకోవచ్చు. అయితే ఇక్కడ మనము 91st అమెండ్మెంట్ కన్నా ముందు ఒక అలిగేషన్ ఉండేది ఈ 10th షెడ్యూల్ పైన. ఏంటంటే ఇట్ హాస్ బికమ్ ఎన్ ఎనేబ్లింగ్ లెజిస్లేషన్ టు ఎంకరేజ్ డిఫెక్షన్స్ అనేది, దట్ టు మాస్ డిఫెక్షన్స్. ముఖ్యంగా 1/3 అంటేనే అది ఒక మాస్ డిఫెక్షన్ అనుకున్నాం. ఇప్పుడు ఆ 1/3 నుంచి ఇప్పుడు 2/3 గ్రాడ్యుయేట్ అయ్యారు. 1/3 తీసేసాం 91st అమెండ్మెంట్లో. నౌ 2/3 ఈజ్ ది ఆర్డర్ ఆఫ్ ది డే. బట్ పొలిటికల్ మొరాలిటీ అనేది, అఫ్ కోర్స్ మోరల్స్ అండ్ పాలిటిక్స్ మే నాట్ గో టుగెదర్. బట్ ఇంకా నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇంకా రెండు ఈ రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చిన మార్పుల్ని కూడా ఎవరు పట్టించుకున్నట్టు కనిపించదు. ఇప్పుడు ఇంతకుముందు మన తెలంగాణ స్టేట్లో కూడా ఇంతకుముందు జరిగింది. యాక్చువల్గా ఆ డిఫెక్షన్ అనేది ఉన్నంత కాలం, ఆ ఎక్లిప్స్ ఉన్నంత కాలం వాళ్ళు మినిస్టర్స్ కూడా కావడానికి లేదు. అట్లాంటిది మొత్తం పూర్తిగా పక్కకు పెట్టేసి దెన్ దాంట్లో ఇంకొక అంశం కూడా ఉందండి. 10th షెడ్యూల్ మనం బాగా అనలైజ్ చేస్తే ఈ పారా 6 కింద డెసిషన్ ఆఫ్ ది స్పీకర్ షెల్ బి ఫైనల్ అని అంటూ ఉంటారు. పారా 7 అయితే ఆల్రెడీ ఇంతకుముందు కోర్టు కొట్టేసింది కూడా 1993లోనే. ఎందుకంటే ఇట్ ఈస్ సబ్జెక్ట్ టు జ్యుడిషియల్ రివ్యూ అనేది మన కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్ రామచంద్రరావు గారికి తెలుసు. అయితే ఈ రూల్స్ కొన్ని ఫ్రేమ్ చేసుకుంటూ ఉంటారు. ప్రతి స్టేటు లెజిస్లేటివ్ అసెంబ్లీస్ రూల్స్ ఫ్రేమ్ చేసుకుంటూ ఉంటుంది. ఆ రూల్స్ పారదర్శకంగా ఉన్నాయా లేవా అనేది కూడా అదొక $1 million క్వశ్చన్. ఆ రూల్స్లో అసలు యాక్చువల్గా విత్ ఇన్ వాట్ టైమ్ ది డెసిషన్ హ్యాస్ టు బి టేకన్ అన్నది కూడా ఉన్నట్టేం కనిపించదు. సో అదొక పిటియబుల్ సిచ్యువేషన్. సో రాజ్యాంగ సవరణ రావాలి ఈ ట్రెండ్ను అరికట్టడానికి, లేదంటే ఒక మరి రాజ్యాంగ ధర్మాసనం, ముఖ్యంగా కాన్స్టిట్యూషన్ బెంచ్ 5 జడ్జెస్ అట్లాంటి వాళ్ళు వచ్చి దీని మీద ఫైనల్గా ఒక డెసిషన్ ఇచ్చేంత వరకు ఇట్ విల్ బి ఏ కంటిన్యూయింగ్ స్ప్లిట్. ఏదో జడ్జిమెంట్లు అన్నారు ఇంతకుముందు, స్ప్లిట్టే కాదు ఇది, కంటిన్యూయింగ్ స్ప్లిట్, కంటిన్యూయింగ్ మర్జర్స్. సో దెర్ విల్ బి నో ఎండ్ టు ఇట్ అండ్ అల్టిమేట్ లూజర్స్ విల్ బి ద పీపుల్ హూ ఎలెక్ట్. అంటే నాయకుల్ని నమ్ముకోవడం ఒక పాపంగా పరిగణించే రోజులు వచ్చేలాగా ఉన్నాయి. వాళ్ళకి నిజంగా ప్రజల మీద విశ్వాసం ఉంది, వాళ్ళ మీద వాళ్ళకి విశ్వాసం ఉన్నప్పుడు లాజికల్ కన్క్లూజన్ ఏంటంటే లెట్ దెమ్ రిజైన్. ఇప్పుడు ఆనెస్ట్ డిసెంట్ అనేది ఒక వర్డ్ యూజ్ చేసినారు. ఆనెస్ట్ డిసెంట్ ఉన్నప్పుడు ఇట్లాంటి మన డిఫెక్షన్ జరుగుతూ ఉంటాయని. అంత ఆనెస్ట్ డిసెంట్ ఉన్నప్పుడు బెస్ట్ థింగ్ ఈజ్ టు రిజైన్ అండ్ టు సీక్ రీఎలెక్షన్. అది జరగకుండా సో ఇట్స్ నథింగ్ బట్ అగైన్ బైపాసింగ్ ద పీపుల్ and defying the aspirations of the people, which is not good for democracy at all. కానీ ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలకు పోవడం, మళ్ళీ ప్రజల దగ్గర పోవడం అనేది అన్సర్టనిటీ అయిపోతున్నది కదా, గెలవడం అనేది. రాజీనామా చేయటం మళ్ళీ ఎన్నికలకు పోవటం అనేది ఒక రాజకీయ ఎత్తుగడ కూడా మన కేసీఆర్ గారే దాన్ని ప్రయోగించాడు. ఆయన పబ్లిక్ మీటింగ్ భారీ మహాసభలు పెట్టడం ఎట్లాగో రాజీనామా చేయటం మళ్ళీ ఎన్నికలు పోవడం కూడా అదే ఒక ఎత్తుగడగా ఆయన ప్రయోగించాడు ఉద్యమ కాలంలో. అంటే నమ్మకం ఉండాలి, నమ్మకం ఉండాలి. అట్లాగే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు కూడా వాళ్ళ కాంగ్రెస్ బయటకు వచ్చినప్పుడు రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికారు. అట్లా ఎన్నికైతే ఎవరు ఆక్షేపించరు, అది ఫిరాయింపు అనరు. కానీ ఇప్పుడు ఫిరాయించి అసలు రాజీనామా పత్రం ఇచ్చింది తెలియకుండా మంత్రిగా అయిపోయి మంత్రిగా వ్యవహరించడం అనేది తెలంగాణలో జరిగింది. ఇప్పుడు వీడు మంత్రులుగా చేస్తామని చెప్పి ఆశపడి ఇక్కడ ఆంధ్రలో కనీసం 2-3 ఆశతో పోయారు. జీవితంలో మంత్రులు కాలేదు, ఒకసారి మంత్రి పదవి అనుభవించాలని చెప్పి పోయిన వాళ్ళు ఉన్నారు. అంటే మంత్రి పదవి ఇస్తా అని చెప్పాడు కదా చీఫ్ మినిస్టర్. ఎట్లా చెప్పాడు? అది ఇస్తే అది రాజ్యాంగ ఉల్లంఘనే కదా, మన యాంటీ డిఫెక్షన్ బిల్లుని యాక్ట్ని ఉల్లంఘించినట్టే కదా. కాబట్టి దీనికి ఏంటంటే ఒకటే పరిష్కారం, రాజ్యాంగ ధర్మాసనం
దీన్ని పరిష్కరించాలి, అయితే ఇంకో సవరణ చేయాలి. కానీ ఆల్రెడీ ఒక రాష్ట్రంలో జరుగుతున్నది అండి. తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి గెలిచిన వ్యక్తి వచ్చి ఇక్కడ మంత్రి అయ్యాడు కదా. అదే చెప్తున్నా, ఇక్కడ మంత్రి అయ్యాడు, అక్కడ కూడా కాబోతున్నాడు. దీని చూసి రెండు ఒకటే స్కూలు, ఒకటే రాష్ట్రం, ఒకటే పార్టీలో ఉన్నవాళ్ళు కాబట్టి ఒకటే. ఈ విషయంలో తెలుగు రాష్ట్రాల మధ్య అపూర్వమైన ఐక్యత, ఏకీభావం. రెండు వెన్నెలలు, ఇద్దరు చంద్రులు వెన్నెలు. అంటే వీళ్ళిద్దరినే కాదు, తెలుగు రాష్ట్రాలకి కాదు, మనం ప్రధానమంత్రిని కూడా బీజేపీని కూడా బ్లేమ్ చేయాలి. అక్కడ మొత్తం ప్రభుత్వాలే మారిపోతాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా బీజేపీ ప్రభుత్వం ఉంది, థ్యాంక్స్ టు గవర్నర్స్ ఆఫీస్. గవర్నర్ అట్లా జోక్యాలు చేసుకోవట్లే. అక్కడ గవర్నర్లే పని చేస్తున్నారు. అక్కడ వేరే మీటింగ్ని పెట్టిస్తున్నారు. స్పీకర్ని కాదని వేరే ఇంకో చోట వేరే ప్రైవేట్ హౌస్లో ఎక్కడో మీటింగ్ పెట్టి ఇదే శాసనసభ ఇదే నిర్ణయం అంటున్నారు. అది మరీ అన్యాయంగా జరుగుతుంది, అడ్డగోలు జరుగుతుంది. ఎవరు ప్రశ్నించట్లా, ఏ మీడియా రాయట్లా. ఓకే, మనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు గారు ఫోన్ లైన్లో ఉన్నారు. ప్రసాదరావు గారు నమస్తే. ఎట్లా ఈ డిఫెక్షన్స్ మీద మాట్లాడుతున్నాం, ఫోర్త్ ఎస్టేట్లో ఈ ఫిరాయింపులు చూస్తున్నాం మనం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కూడా ఫిరాయింపులు జరుగుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎట్లా చూస్తున్నది? అంటే కాన్స్టిట్యూషన్ లో ఫిరాయింపులకు అసలు చోటే లేదండి. 2003లో ఒక 91st అమెండ్మెంట్ ఒకటి రావడం ద్వారా ఫిరాయింపుకి అసలు ఎక్కడ ఏ సంఖ్య అయినా సరే ఫిరాయింపు అనేది అవకాశం లేదు. ఎందుకో కొంతమంది వ్యక్తులు తెలిసి కొంతమంది, తెలియక కొంతమంది 1/3 డివిజన్ వస్తే సరిపోతుంది, 2/3 వస్తుంది అని ఇట్లాంటి కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు. కానీ నిజానికి ఎంత మొత్తం శాసనసభలో ఉన్న స్ట్రెంగ్త్ అంతా కూడా వెళ్ళడానికి వీల్లేదు. ఇన్ ప్రిన్సిపల్ డెసిషన్ ఆ పొలిటికల్ పార్టీ తీసుకోవాల్సి ఉంది. అది జరగనప్పుడు యాంటీ డిఫెక్షన్ అప్లై అవుతుంది. ఆంధ్రప్రదేశ్ లో కేసు కూడా అదే, తప్పకుండా యాంటీ డిఫెక్షన్. అయితే దీనికి ఒక నేపథ్యం ఒకసారి మనం చూస్తే, దేశంలో ముఖ్యంగా ప్రజాస్వామ్యానికి మూల సూత్రం అయినటువంటి మెజారిటీ అభిప్రాయాన్ని, ప్రజల అభిప్రాయాన్ని గౌరవించని నేపథ్యం దేశంలో అక్కడక్కడ వస్తే, దాని మీద గోస్వామి అనేటువంటి ఒక కమిషన్ ఎలక్షన్ రిఫార్మ్స్ మీద అతను ఇచ్చినటువంటి రికమెండేషన్స్ చూసి 2003లో ఒక కాన్స్టిట్యూషన్ అమెండ్మెంటే తీసుకొచ్చారండి. దాన్ని మళ్ళీ ఇప్పుడు అపహాస్యం చేస్తున్నారు వీళ్ళంతా, రకరకాల ఇంటర్ప్రిటేషన్స్ ఇస్తూ. అయితే నేననేది ఏంటంటే, నేను జాతీయ పార్టీలు ఇప్పుడు ఇంటర్వ్యూని కమ్మంటున్నాను. ఎందుకునంటే, మీరు ఎప్పుడైతే ఈ ప్రజాస్వామ్యం అపహాస్యమయ్యే పరిస్థితి వస్తుందని మీరు రాజ్యాంగ సవరణ చేసి మరింత లూప్ హోల్స్ అన్ని ప్లగ్ చేసినారో, ఇప్పుడు కూడా ఇంకా 1-2 ప్లగ్ చేయాల్సినటువంటి అంశాలు ఉన్నాయి. కాన్స్టిట్యూషనల్ పోస్ట్ లో ఉన్నటువంటి స్పీకర్ తను అధికారంలో ఉండేటువంటి రాజకీయ పార్టీకి అనుకూలమైన వ్యక్తి అవడం వల్ల వారిని రక్షించే పని చేసేటువంటి సంఘటనలు మనకు దేశంలో వివిధ రాష్ట్రాల్లో కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో లక్ష్యం నెరవేరలేదు కనుక అవసరమైతే మరొకసారి కాన్స్టిట్యూషన్ అమెండ్ చేసి పకడ్బందీగా ఈ ఫిరాయింపులు నిరోధించవలసినటువంటి అవసరం ఉంది. కాకపోతే నేనేమంటానంటే, ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ ఇంకో పార్టీ అన్నది కాదు, ప్రజాస్వామ్యం అపహాస్యం కాబడకూడదు. ఆ వ్యవస్థ మీద ప్రజలకి నమ్మకం పోకూడదు. వ్యవస్థ మీద నమ్మకం పోయినప్పుడు అది విపరీతమైనటువంటి తీవ్రమైనటువంటి పరిణామాలకు దారితీసే ప్రమాదం ఉంటుంది. అందుచేత విజ్ఞులైనటువంటి వారు కానీ, నేడు జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ కానీ మరొకసారి అవసరమైతే కాన్స్టిట్యూషన్ అమెండ్ చేసి ఇప్పుడు ఇంకా మిగిలి ఉన్నటువంటి ఈ లూప్ హోల్స్ కూడా ప్లగ్ చేయమని నేను కోరుతున్నా. ఓకే, రవి గారు, జాతీయ పార్టీలు ఇంటర్వ్యూన్ కావాలని అంటున్నారు ధర్మాన ప్రసాద్. అంటే జాతీయ పార్టీలకే రాజ్యాంగాన్ని సవరించే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ఉద్దేశంలో వారు అంటున్నారు. కానీ జాతీయ పార్టీలు కూడా ఉద్దేశపూర్వకంగా వీటిని ఎక్కువగా ఉపయోగిస్తుంది ఎవరంటే ప్రాంతీయ పార్టీలు అసెంబ్లీలోనే ఉపయోగిస్తున్నాయి. కానీ అంతకుముందు మనం 96లో కానీ 89, 91 ఆ సమయంలో కేంద్రంలో మెజారిటీ లేనప్పుడు జాతీయ పార్టీలే ఎక్కువగా ఉపయోగించి, నిజానికి కాంగ్రెస్, బీజేపీలే రాష్ట్రాలు. ఇప్పుడు ఉత్తరాఖండ్, అరుణాచల్లో ఎవరు కొట్టుకుంటున్నారు? ప్రాంతీయ పార్టీలు ఏం కాదు. కానీ ఇక్కడ మన రాష్ట్రాల్లో అది మరింత బాహాటంగా కనిపిస్తుంది. ఒకటి ఉంది అమర్ గారు, పార్లమెంట్లో కొంచెం మెరుగ్గా ఉన్నట్టుంది. 62 మంది పార్లమెంట్ సభ్యుల మీద ఫిర్యాదు వస్తే ఒక 20 ఏళ్లలో, వాళ్ళలో 26 మంది
అనర్హులుగా ప్రకటించబడ్డారు 2 రాజ్యసభ సభ్యులు. అదే శాసనసభలకు సంబంధించి 600 మంది మీద ఫిర్యాదులు వస్తే 116 మందే ప్రకటించబడ్డారు. ఈ జాప్యం మధ్యలో ఆ చట్టసభలు రద్దయిపోవడం ఇట్లా జరుగుతూ వచ్చింది. ఒకటి మాత్రం నిజం, ప్రజలు ఎప్పుడు ఇలాగే సహిస్తూ ఉంటారు, భరిస్తూ ఉంటారు అనుకుంటే అది కూడా రాజకీయ పార్టీల యొక్క అవివేకమే అవుతుంది. ప్రజలకు ఎట్లా 5 ఏళ్ల తర్వాత మళ్ళీ అవకాశం అనేక సార్లు వాళ్ళ అవినీతి వ్యవహారాల్లో కానీ తప్పుడు అప్రజాస్వామిక పోకడలు పాల్పడినప్పుడు గుణపాఠం అనేక మందికి అనేక రూపాల్లో చెప్పారు. అది మతత్వానికి చెప్పారు, నియంతృత్వానికి చెప్పారు, అవకాశవాదానికి చెప్పారు. నిజంగా ఈ ఫిరాయింపు రాజకీయాలు ఇలాగే ప్రోత్సహిస్తూ ఉంటే దానికి రాజకీయ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. మీరు రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకొని ఏవో చేస్తే కనుక మూల్యం చెల్లించక తప్పదనేది అయితే ఈ పార్టీలు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నల్లేరు మీద బండిలాగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి నడిపించేసుకోవచ్చు ఇంకేమీ నిరాఘాటంగానే కనుక అనుకుంటే ప్రజలు తప్పకుండా ఉంటారు. ప్రజలు తప్పకుండా తగు సమయంలో దానికి పాఠం చెప్తారని మనం ఆశించాలి. ఆ మేరకు చైతన్యపరచాలి కూడా. అది కూడా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఒకటి ఉంటుంది. మూర్తి గారు ఒకటి చెప్పండి, ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు తీసుకుంటే తెలంగాణ వరకు వచ్చేసరికి ఒక కొంత స్పష్టత వచ్చినట్టున్నది. మెజారిటీ తెలుగుదేశం శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిన తర్వాత మేమే 2/3 ఉన్నాం కాబట్టి మమ్మల్ని వేరే గ్రూప్గా గుర్తించండి, మేము మర్జ్ అవుతున్నాం అని చెప్పినారు, బాగానే ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఆ పరిస్థితి లేదు కదా, లేదు, అది రాదు, అటువంటి పరిస్థితి రాదు. అమర్ గారు నాకు ఇంకొక అవకాశం ఇవ్వాలి సార్. చెప్పండి సార్, మేము తగ్గుతాం. ఇప్పుడు 2/3 వచ్చినప్పటికి కూడా సార్ అది యాంటీ డిఫెక్షన్ అప్లై అవుతుందండి, అది కరెక్ట్ కాదు. లేదు వాళ్ళ ధర్మాన ప్రసాద్ గారు, ఆ రాజకీయ విషయంలో రాజ్యాంగం భిన్నంగా ఉంది. మీరు చెప్పేది రాజ్యాంగంలో అంత ఇక్కడ రాజకీయ సమస్య నైతిక సమస్య ఉన్నంతగా రాజ్యాంగంలో అయితే లెజిస్లేచర్ పార్టీనే వాళ్ళు గుర్తిస్తున్నారు. పార్టీకి పెద్దగా గుర్తింపు లేదు. 2 అంశాలు ఉన్నాయి, అది రాజకీయ నైతికత కిందే పోతుంది, అది ప్రజలకు సంబంధించిన అంశమే అవుతుంది వాస్తవంగా నిబంధనల ప్రకారం వెళ్తే. సాంకేతికంగా చెప్పండి. ఇప్పటికైతే మనకున్నటువంటి రూల్స్ కానీ ఇవన్నీ చూస్తే మాత్రం ఎక్కడ కూడా ఆన్ పేపర్ ఇన్ ప్రిన్సిపల్ పొలిటికల్ పార్టీ డెసిషన్ తీసుకుంటే తప్ప అది వ్యాలిడిటీ దానికి లేదు. బట్ అయితే ఒకసారి ఒక జడ్జిమెంట్ వచ్చి ఒక సాంప్రదాయం కింద నెలకొల్పితే ఇంకా దేశం అంతా దాన్ని ఫాలో అవుతారు. ఇది రావాలి న్యాయంగా. అదే ఇంతకుముందు రెడ్డి గారు చెప్పినట్టు 5 జడ్జిల ధర్మాసనం, రాజ్యాంగ ధర్మాసనం కూర్చొని నిర్ణయిస్తే బాగుంటుంది అని చెప్తూ గజేంద్ర గడ్కరీ లాగా ఒక గందరగోళం అయితే ఉన్నట్టున్నది మూర్తి గారు. ఇప్పుడు ఏంటంటే ఈ 2 తెలుగు రాష్ట్రాలు కూడా సరే, దేశం అంతటా మిగతా చోట్ల కూడా జరుగుతున్నాయి, కానీ మనం చూస్తున్న దగ్గరికి ఈ 2 తెలుగు రాష్ట్రాలు ప్రజల్లో అయితే ఒక గందరగోళాన్ని అయితే రాజకీయ పార్టీలు, అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు చాలా సక్సెస్ఫుల్గా ఒక గందరగోళాన్ని సృష్టించగలిగినట్టున్నాయి. ఇది అంటే న్యాయసమ్మతమే, చట్టసమ్మతమే అనే ఒక అభిప్రాయాన్ని కలిగిస్తున్నారు. అట్లా అనుకుంటున్నారు, నేను అనుకోను. ప్రజలు న్యాయసమ్మతమే, చట్టసమ్మతమే అట్లాంటి అభిప్రాయం కలిగించే ప్రయత్నం అధికార పార్టీలు చేస్తారంటే ఒక 4 ఎమ్మెల్యేలే కండవాలు కప్పి క్యారెక్టర్ నా బలం అని చెప్తాడు ముఖ్యమంత్రి. ఈ క్యారెక్టర్ వాటి ఆ పని చేయడు కదా. డిఫెక్షన్ ని ప్రోత్సహిస్తూ వాళ్ళ ఎమ్మెల్యేలని కొనుగోలు చేస్తూ నా బలం క్యారెక్టరే, నా క్యారెక్టర్ నాకు బలం అంటే ఏమంటుంది? అది ప్రజలు నమ్ముతారా? నవ్వుకుంటారు ప్రజలు. ఎట్లా మీ చేతలు మాటలు అది పంతొని ఉన్నారు కదా. ఇంకా ఇంకొక విషయం కూడా, ఇప్పుడు ఈ పారాగ్రాఫ్ 2 కింద డిఫెక్షన్ ఇంకా అట్లాగే ఉంది. ఇప్పుడు ఈ యాంటీ డిఫెక్షన్లో అట్రాక్ట్ కావద్దని చెప్పి అసలు ఈ ఓటింగ్కు రానివ్వకుండా వచ్చే పరిస్థితులను క్రియేట్ చేయడం కూడా కొన్ని రాష్ట్రాల్లో చూస్తా ఉన్నాం. మనం ఆంధ్రప్రదేశ్లో కూడా చూసాం. ఎందుకంటే ఒకవేళ ఓటింగ్ వచ్చింది అనుకోండి, వీళ్ళు విప్ జారీ చేస్తారు. జారీ చేసినప్పుడు ఈవెన్ ఎక్స్పైల్ అయిన మెంబర్ రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాల్లో చూస్తున్నాం, అవకాశం లేకుండా స్పీకర్ గారు చేశారు. చేయకుండా అందుకోసమనే స్పీకర్ గారు ఈ అపొలిటికల్ గా ఉండడం లేదు, వారి డెసిషన్ ఫైనల్ కాదు, వారు కూడా మెజారిటీ సభ్యుల ఆమోదం ప్రకారమే కంటిన్యూ చేయాల్సి వస్తుంది. కాబట్టి వారి పరిధిలో నుంచి ఈ అంశాన్ని మొత్తంగా రైట్ సార్. చివరిగా రామచంద్రరావు గారిని అడదాం, మన సమయం అయిపోయింది. రామచంద్రరావు గారు, దీన్ని ఆపడానికి ఏం చేయాలి బ్రీఫ్ గా చెప్పండి. ఇప్పుడు పరిస్థితుల్లో చూస్తుంటే రాజ్యాంగ సవరణ చేయడం మళ్ళీ కష్టం అనిపిస్తుంది సార్. చేయగలిగిందంతా మన హోపు ఏ కాన్స్టిట్యూషన్ బెంచో ఈ విషయాలను తేలుస్తూ 3 విషయాలు తేల్చాలి. ఒకటి, స్పీకర్కు రిస్ట్రిక్టెడ్ పవర్ ఇచ్చి 2 నెలల లోపల, 1 రోజుల లోపల చేయాలని ఆ డెసిషన్ తీసుకోవాలి. 2, ఏ ఒక్కరు రిజైన్ చేసినా కూడా ఈ డిఫెక్షన్ లాస్ అప్లై అవుతుంది. వీళ్ళందరూ మళ్ళీ 10 మంది అయ్యేదాకా కూర్చొని ఆ తర్వాత అది 2/3 అయిందని చెప్పి మళ్ళీ తప్పించుకుంటే వీళ్ళు లేకుండా కూడా తక్షణమే వీళ్ళు ఎప్పుడైతే పార్టీ మారారో, ఎప్పుడైతే ఓటింగ్ పెంచారో, ఎప్పుడైతే 10th షెడ్యూల్కు విరుద్ధంగా
ఓటింగ్ చేసినా ఓటింగ్ పార్టీ చేసినా చేస్తుంది. Thank you. అదిగాక ఇక కాన్స్టిట్యూషన్లో పార్టీ సంగతి లేదు, ఎంతసేపు ఒక విప్పు గురించి తప్పితే ఎంతసేపు లెజిస్లేటివ్ మెజారిటీస్, లెజిస్లేటివ్ 2/3 ఉంది. కాబట్టి ఇప్పుడు మనకు ఓపల్లా ప్రజల దగ్గరికి పోతే కూడా మళ్ళీ ఏమవుతుందో తెలియదు. ఎందుకంటే అంత మునుపు ప్రజలు ఎన్నుకోబడ్డ ప్రతినిధులు వాళ్ళను తప్పుపట్టేవాళ్ళం. ఇప్పుడు ప్రజలు కూడా మేము ఓట్లు అమ్ముకుంటున్నారనే మీరు మాకు ఓట్లు డబ్బులు కేసారు కదా, మీరు మీకేం జవాబు చెప్పాలని ప్రజాప్రతినిధులు అడిగే పరిస్థితి వస్తున్నది. అందుకని కాన్స్టిట్యూషన్ బెంచే ఇంటర్ఫియర్ అయ్యి ఈ లోపాలను సవరిస్తే అదే లా అవ్వచ్చును. కానీ ఇప్పట్లో రాజ్యాంగ సవరణలు జరగడం కష్టం, స్పీకర్లు డిసైడ్ చేస్తారని అనుకోవడం కష్టం. ఎవరైనా పార్టీ మారిన వాళ్ళ అధికారాన్ని గురించి ఆశపడతారు కాబట్టి వాళ్ళు వాలంటరీగా రిజైన్ చేయడమో డిస్క్వాలిఫై చేయడం జరగదు. ఎందుకంటే ఆంధ్రాలో ఏ పార్టీలో చూసినా వాళ్ళకు గవర్నమెంట్లో మెజారిటీ తక్కువ లేదు, అయినా కూడా చేర్చుకుంటూనే ఉన్నారు మెజారిటీ కంటే ఎక్కువ. ఎందుకంటే వాళ్ళు పవర్ గురించి వస్తున్నారు, వీళ్ళు ఏదో మినిస్టర్ ఇస్తామని ఏదో ఆశ పెట్టి చేయించుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు లాయలిటీ టు ది పవర్ ఉంది కాబట్టి కాన్స్టిట్యూషన్ కానీ దీన్ని కరెక్ట్ చేయకపోతే డెమోక్రటిక్ సిస్టమ్ నిలవదని నా అభిప్రాయం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ రామచంద్రరావు గారు, రామచంద్రమూర్తి గారు, అట్లాగే జీబీ రెడ్డి గారు, రవి గారు, మనతో ఫోన్ లైన్లో మాట్లాడిన ధర్మాన ప్రసాదరావు గారికి కూడా కృతజ్ఞతలు చర్చలో పాల్గొన్నందుకు. ఏదేమైనా ఒక పార్టీ తరఫున ఎన్నికైన శాసనసభ్యుడు కానీ పార్లమెంట్ సభ్యుడు కానీ పార్టీ మారాలనుకున్నప్పుడు తప్పనిసరిగా తన పదవికి రాజీనామా చేసే విధంగా రాజ్యాంగ సవరణలైనా రావాలి, లేక రాజ్యాంగ ధర్మాసనమైనా దీనికి సంబంధించిన నిర్ణయం తీసుకోవాల్సిందే. లేకపోతే రాజకీయాల్లో ఈ అనైతికత అనేది కొనసాగుతూనే ఉంటుంది. ఇది వాళ్ళ 4th ఎస్టేట్. రేపటి 4th ఎస్టేట్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ టు సాక్షి. దిస్ ఇస్ అమర్ సైనింగ్ ఆఫ్.